ఈమెకేంటండి ప్రాబ్లము? యాక్చువల్గా ఈమెకి ఒక 3 months బ్యాక్ నీ రీప్లేస్మెంట్ అయింది మేడం సర్జరీ. ఓహో! పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్ వచ్చి సర్జరీ కొద్దిగా ఫెయిల్ అయింది. అప్పటి నుంచి ఆమెకు నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్ఫెక్షన్ ఉంది, వాళ్ళు మళ్ళీ రీసర్జరీ చేయాలి. 6 months తర్వాత ప్లాన్ చేస్తున్నారు. కంప్లీట్ నడవలేకపోతుంది. ఇంట్లో ఎవరు ఉండరు మేడం చూసుకోవడానికి. అందుకని వాళ్ళ పిల్లలు ఇక్కడ జాయిన్ చేశారు. వీళ్ళు వీక్లీ వన్స్ వచ్చి చూసిపోతుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గింది మేడం. ఫిజియోథెరపీ కూడా రెగ్యులర్ చేస్తున్నారు. అంటే పెయిన్ కంపేర్ చేస్తే చాలా రిలీఫ్ అయింది ఆమెకి. పెయిన్ వచ్చినప్పుడు సిస్టర్స్ ఉంటారు, పెయిన్ వాటికి మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. కొంచెం నడుస్తారా అండి ఇప్పుడు? ఒక్క కాళ్ళు కంప్లీట్ గా ఇబ్బంది మేడం, నడవలేరు. ఆమె ఫిజియోథెరపీ చేస్తున్నారు. మరి అంటే నెక్స్ట్ సర్జరీ ఉంటుంది మేడం. ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అయింది కదా మేడం, తీసి నెక్స్ట్ సర్జరీ ఉంటుంది వాళ్ళకి. వాష్రూమ్ అట్లా వాటి కోసం హెల్పర్స్ ఉన్నారు మేడం, తీసుకెళ్తారు. సో ఇలాంటి వాళ్ళని కూడా జాయిన్ తీసుకుంటారు. ఇంకా ఉన్నారండి మన దగ్గర? ఉన్నారు మేడం, ఇంకా ఒకసారి చూద్దాం. ఏమైందండి? ఎప్పుడు జాయిన్ చేశారు? ఏమైంది? మేము మామగారిని ఒక 1 month ముందు జాయిన్ చేసాము. మేము ఇక్కడే ఉంటున్నాము. యాక్చువల్గా మేము ఉండేది ఒక 15 కిలోమీటర్ల ఏరియాలో. మేము ఆఫీస్లో బిజీగా ఉండేది వల్ల మాకు ఆమె పైన అంత శ్రద్ధ వేయడానికి వీలు కావటం లేదు. అందువల్ల తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాము. వీళ్ళు అంతా బాగా చూసుకుంటారు. అసలు మనకు ఇంట్లో ఎలాగ ఫీల్ అవుతుందో తను అలాగే ఫీల్ అవుతుంది. అంతా బాగా కేర్ తీసుకుంటున్నారండి. ఏమీ ప్రాబ్లం లేదు. సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు మనకి ఇంట్లో అంత సర్వీస్ చేయలేము, కానీ ఒక మనిషితో సర్చ్ చేస్తాం అంటే సర్ది చేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు 2-3 వచ్చి అటెండ్ అవుతూ ఉంటారు ఆమెకు కావాల్సినప్పుడు. ఏం ప్రాబ్లం అండి అసలు? ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. వయసు ఒకటే అంతేనా? ప్రాబ్లం. అంతే అంతే. ఆమెకు వయసు ఒకటే ప్రాబ్లం. ఆమెకు ఎటువంటి లేవలేరు, నడవలేరు, అంతే దానికి అసిస్ట్ చేస్తే చాలు. అది వీళ్ళు చూసుకుంటున్నారు బాగా. మనకి ఏ లేటు లేదు. నేను వారానికి ఒకసారి 2 సార్లు వచ్చి నేను చూసుకెళ్తా ఉంటాను.